భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు తగరం మధురాజు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించి అణగారిన వర్గాల కొరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం తన జీవితాంతం పరితపించిన వ్యక్తి అని, అంబేద్కర్ తన ముందు చూపుతో రచించిన రాజ్యాంగం వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని, తద్వారా సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేశారు. అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వడ్లకొండ పర్వతాలు, వెంకటేష్ ఆగయ్య, కోసం దుర్గయ్య, దేవయ్య, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పంచశీల జెండా ఆవిష్కరణ ఇస్తుంది. ఈ జెండా ఆవిష్కరణ మన అంబేద్కర్ ఆశయవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్య ప్రముఖులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో దేశవ్యాప్తంగా సమీకరించు అనే నినాదంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలను చైతన్యవంతం చేసి ఈరోజు ఉన్న మనల్ని చైతన్యవంతం చేసి తన జీవితాన్ని దేశ ప్రజల కోసం అంకితం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జలాల్ పెట్రోల్ బంక్ కా నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టార్చ్ ఏరియా నుండి, అదేవిధంగా గాంధీ చౌక్ నుండి ఊరేగింపు కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికారంలో ఉంటున్నామంటే దానికి డాక్టర్ బాబాసాహెబ్ ఎంతో కృషి చేసిండో. ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాదు దేశంలో ఉన్న అన్ని ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు వజ్రం కవచం లాంటి ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు అంకితం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను